మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో ఓ 3 ముక్కలు చెప్పాలి. ఎవరి గురించి? రీసెంట్గా వచ్చారు, పండుగ పూట వచ్చారు, మంచి వినోదాన్ని అందించేశారు. అదే అటు హాస్యంలోనూ, సెకండ్ హాఫ్లో వచ్చినటువంటి ట్విస్ట్లతోనూ అండ్ క్లైమాక్స్ సీన్స్తోనూ ఊహకు అందేటువంటి కథనాల గురించి పక్కన పెట్టేసిన వినోదాలు మాత్రం మంచి మజాకాను ఇచ్చేసాయన్నమాట. మరి మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో ఏవేవి ఎంత మేరకు బాగా నచ్చాయో తెలుసుకుందాం. రావు నకీర్ గారి దర్శకత్వంలో రావు రమేష్ గారు అనుషు జోడీగా మరి ఆసక్తికరమైనటువంటి కాంబినేషన్లో మజాగా శివరాత్రి సందర్భంగా మన ముందుకు వచ్చింది కదా. కథలోకి వెళ్ళిపోతే ముందుగా మొదటి మాటలో మనం మాట్లాడుకోవాల్సింది వెంకటరమణ గారు, కృష్ణ ఇద్దరు తండ్రి కొడుకులు. ఇంట్లో ఆడదిక్కు లేకపోవడంతో ఒకరి బాగోగులు మరొకరు చూసుకుంటూ బతికేస్తూ ఉంటారు. ఎలాగైనా తన కొడుక్కి పెళ్లి చేసి ఇంట్లో ఒక ఫ్యామిలీ ఫోటోని చూసుకోవాలనేది వెంకటరమణ ఆశ. కానీ ఎవ్వరూ అమ్మాయిని ఇవ్వడానికి ముందుకు రారే. వెంకటరమణ పెళ్లి చేసుకుంటే అన్ని సమస్యలు తీరిపోతాయి అని చెప్పి సలహా ఇస్తారు. ఆ సలహా చెవిన పడిందో లేదో వెంకటరమణకి యశోద అనే మహిళ తారసపడుతుంది. లేటు వయసులో ఆమె ప్రేమలో మునిగిపోతాడు. మరో పక్క తనయుడు కృష్ణ మీరాతో ప్రేమలో పడతాడు. అలా తండ్రి కొడుకులు ఇద్దరు ఒకేసారి ప్రేమ లేఖలు రాసుకుంటూ బస్ స్టాపుల చుట్టూ తిరుగుతూ గడుపుతూ ఉంటారు. ఒకరి ప్రేమ గురించి మరొకరికి ఎప్పుడు తెలిసింది, ఎలా తెలిసింది, వీళ్ళ ప్రేమ కథల్లో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయి, వీళ్ళు మరి పెళ్లికి సిద్ధమయ్యాక ఎలాంటి చిక్కులు వచ్చాయి, పగతో రగిలిపోయే భార్గవ్ వర్మకి ఈ తండ్రి కొడుకులకి సంబంధం ఉందా, అసలు ఉంటే ఎలాంటి సంబంధం, అండ్ ఇలాంటి విషయాలన్నీ కూడా చూస్తూ కడుపుబ్బా నవ్వేసుకోవాలంటే థియేటర్లో మనం చూసేయాల్సిందే మజాక. నెంబర్ 2, కథ నుంచి సహజంగానే కామెడీ పండి, అంటే అలాంటి కామెడీని ప్రేక్షకులు కూడా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. సహజంగా న్యాచురల్గా ఉండేటువంటి కామెడీ ఇష్టపడేటువంటి వారు కొంతమంది ఉంటారు. తెరపైనే ఓవర్ ది బోర్డ్ తరహా సన్నివేశాలు చూస్తూ నవ్వుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అయితే రెండో రకం ప్రేక్షకులను మెప్పించేటువంటి అంశాలు ఉన్నటువంటి సినిమా. రాత్రుళ్ళు కూర్చొని తండ్రి కొడుకులు పోటీపడి ప్రేమలేఖలు రాసేసుకోవటం, ఇద్దరు తాము మనసిచ్చిన వాళ్ళ కోసం గోడలు దూకేయడం, బస్సుల్లో ఫాలో అయిపోవడం, అండ్ ఈ తరహా సన్నివేశాలు తెరపై ఎంత సరదాగా అనిపిస్తాయో అంత టూ మచ్ అనేటువంటి అభిప్రాయం కలిగించేస్తూ ఉంటాయి. మరి ఈ సినిమాలో తండ్రి ప్రేమ నేపథ్యంలో సాగేటువంటి సన్నివేశాలన్నీ కూడా అలా అనిపిస్తాయి. వాటితో పాటు కథలోని లాజిక్స్ని పట్టించుకోకుండా చూస్తే కడుపుబ్బా నవ్వేసుకోవచ్చు అనమాట ఈ సినిమా చూస్తే. అయితే మరి ఈ మధ్య కాలంలో కామెడీ కోసం ద్వంద్వార్థాలతో కూడినటువంటి ఆ సంభాషణలు, కొన్ని సన్నివేశాలు మనం చాలామంది ఎంచుకోవడం చూస్తూ ఉన్నాము. మరి ఈ సినిమాతో అలాంటి ఇబ్బందులు అయితే కనుక ఖచ్చితంగా ఉండవు. ఎందుకంటే ఇంటిల్లపాది చూడగలిగేటువంటి స్వచ్ఛమైన సీన్స్తో హాస్యాన్ని పండించేటువంటి ప్రయత్నం అయితే కనుక త్రినాథరావు నకీర్ గారు చేయడం జరిగింది ఈ సినిమా కోసం అని చెప్పి. అండ్ తండ్రి తనయులు ప్రేమ కథల్ని సమాంతరంగా నడిపించేస్తూ ఉంటారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా అలా దర్శకుడు తీర్చిదిద్దడం జరిగిందనమాట. ఒకరి ప్రేమ కథ మరొకరికి తెలిసిపోవడం, ఆ తర్వాత వచ్చేటువంటి ప్రేమలేఖల ఎపిసోడు, భార్గవ్ వర్మ పగ కానీ, ప్రతీకారం నేపథ్యంలో వచ్చేటువంటి ఆ సన్నివేశాలతో కూడినటువంటి సినిమా అంతా కూడా సరదాగా సాగిపోతుంది. అటు కథనాలు ఊహకు అందిపోతూ ఉంటాయి. సన్నివేశాల్లో కొత్తదనం గురించి పక్కన పెట్టేస్తే సినిమా కాలక్షేపం అయితే కనుక చేసేస్తుంది అనమాట. అండ్ ఇంటర్వెల్కి ముందు వచ్చేటువంటి సన్నివేశాలు సెకండ్ హాఫ్పై మంచి ఇంట్రెస్ట్ని అయితే కనుక కలిగిస్తాయని చెప్పాలి. ఇక సెకండ్ హాఫ్ స్టార్టింగ్లోనే అందరి అంచనాలకి భిన్నంగా కథలో ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తుంది సినిమా. ఎందుకంటే అక్కడి నుంచే దాని చుట్టూనే సన్నివేశాలన్నీ తిరుగుతూ ఉంటాయి. మరి ట్విస్ట్ అయితే కనుక ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత వచ్చేటువంటి సన్నివేశాల్లో మరి బలం ఎలా ఉంది, ముఖ్యంగా అనకాపల్లి పెళ్లి ఎపిసోడ్ ఒకటి ఉంటుందండి అది. అండ్ ఆ కథలో కామెడీనే కాదు, ఎమోషన్స్కి కూడా చోటు ఉంటుంది అనుకోండి. అయితే మరి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి మజాక కథలో కామెడీ ఉంటుంది, అలాగే ఎమోషన్స్ కూడా చోటు ఉంటుంది. క్లైమాక్స్లోనే మరి వాటికి మంచి స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులందరికీ నచ్చేలేదని మన ముందుకు తీసుకురావడం జరిగిందనమాట. తండ్రి కొడుకు వీళ్ళిద్దరి బంధం కానీ, హీరోయిన్స్ ఎపిసోడ్లో సంక్లిష్టతని ఇంకొంచెం స్ట్రాంగ్గా ఆవిష్కరించి ఎమోషన్స్ని పండించేటువంటి ఆస్కారం కూడా ఉందన్నమాట. అయితే కనుక మనం అర్థం చేసుకోగలుగుతాం. దాంతో ఎమోషన్స్ని కూడా కామెడీ లాగే బలవంతంగానే కొంచెం ఏమైనా పిండారా అనిపిస్తుంది. కథను ముగించినటువంటి తీరైతే కనుక నచ్చేస్తుంది. ఇక థర్డ్ పాయింట్ చాలా ముఖ్యమైన విషయం, సందీప్ కిషన్, రావు రమేష్ గారి మధ్య ఉన్నటువంటి స్ట్రాంగ్ పాయింట్ అనమాట. ఈ సినిమాకి వాళ్ళిద్దరి అనుబంధమే మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పాలి. ఆ ఇద్దరు కూడా తండ్రి కొడుకులుగా కనిపించినటువంటి ఆ తీరు, హుషారైనటువంటి నటన ఖచ్చితంగా అందరికీ నచ్చుస్తుంది. సందీప్ కిషన్ గారు అయితే కనుక పక్కింటి కుర్రాడి తరహాలో మనకు కనిపిస్తారు. కామెడీ పరంగా ఆయన టైమింగ్ బాగానే ఉంటుంది. ఇక లేటు వయసులో ప్రేమలో పడినటువంటి వ్యక్తిగా రావు రమేష్ గారు కనిపిస్తారు. హీరోకి సమానమైనటువంటి ఆ క్యారెక్టర్లో యంగ్ లుక్లో కనిపిస్తూ ఆయన భలే సందడి చేస్తారు. ఇక సీనియర్ హీరోల్ని దృష్టిలో ఉంచుకొని రాసినటువంటి ఆ పాత్రకి రావు రమేష్ గారు
ఎలాంటి లోటు చేయలేదన్నమాట. అయితే ఆయన ప్రేమ లేఖ పట్టుకుని హీరోయిన్ చుట్టూ తిరగటం మీరు చూసి మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. అండ్ ఇక మురళీ శర్మ గారి క్యారెక్టర్ని డిజైన్ చేసినటువంటి తీరు, ఆయన నటన మెయిన్గా ఈ సినిమాకి ప్రధాన బలం అని చెప్పుకోవాలి. రితువర్మ, అంశు బలమైన క్యారెక్టర్స్లో మనకు కనిపిస్తారు. అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు, రఘుబాబు, హైపరాది అక్కడక్కడ నవ్విస్తారు. పాటలు కూడా బాగుంటాయి. అండ్ సందర్భం కొంచెం బాగా కుదిరితే బాగుంది అనిపిస్తుంది. అండ్ ఇక నిర్మాణం అయితే కనుక సినిమా స్థాయికి తగ్గట్టుగానే ఉంటుంది. డైరెక్టర్ త్రినాథరావు నక్కిన గారికి అయితే కనుక అలవాటైన జానర్ అనేది రచన పరంగా ఇంకొంచెం దృష్టి పెట్టుంటే ఇంకా బాగుండేదేమో అని అనిపిస్తుందండి. మాటలు అయితే నచ్చేస్తాయి. సో ఫైనల్గా సినిమాకి ఎంటర్టైన్మెంట్, హాస్యం కానీ, సెకండ్ హాఫ్లో వచ్చేటువంటి ట్విస్ట్లు కానీ, అండ్ క్లైమాక్స్ సీన్స్ కానీ మంచి పాజిటివ్ థింగ్స్ అని చెప్పుకోవాలన్నమాట. మరి వినోదాల మజాకని అయితే కనుక మీరు కూడా థియేటర్లో ఒకసారి చూసి మీకు ఎలా అనిపించిందో మీ కమెంట్ని కూడా మాతో షేర్ చేయండి. మీ 1 word రివ్యూని మాతో పంచుకోండి.